హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ లక్ష్మీరాజు. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఒక రైతుని, ఒక వ్యాపార వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినాం. ఆయన ఎవరో చూడండి ఇక్కడ. జాను, మిస్టర్ జాను, వ్యాపార వ్యక్తి. నమస్తే. ప్లస్ వచ్చేసి వ్యవసాయ రైతు పని కూడా చేస్తాడు. ఎయిర్పోర్ట్లో పని చేసిండినా. అన్నని ఇక్కడ ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినాం. అన్న ఏం చేస్తుండో చూద్దాం ఇప్పుడుగా ఫ్రెండ్స్. ఓకేనా? ఏం చేస్తున్నా అన్న? ఇదిగా ఇప్పుడు అది పెసరశనగ నూనె కొడుతున్నా, అందుకే షేప్ షూ వేసుకుంటుంది. దాంట్లో మొత్తం సీల్గా ఉంది. అంటే ఈ షూ వేసుకుంటే ఇట్లే అన్న. ఎందుకంటే ఇట్లా పురుగు పుట్రా కాలుకు దాకనట్లు. ఎందుకంటే జగ్గే చూడు మొత్తం అంత ఎట్లుందో ఇక ఫ్రెండ్స్. ఇక ఇది అన్నది పెసరశేను అంటే పెసరశేను ఉంది. గడ్డి మందు కొడుతుండే ఇప్పుడు. ఇక మందుకి ఇట్లా కలిపిండు చూడండి. సేఫ్టీ షూ అన్నట్టు. లేకపోతే ఇట్లే పురుగు పుట్ర ఉంటుంది లోపల. ఎందుకంటే మనం సేఫ్టీ యూజ్ చేయడం జగ్గే ఇంపార్టెంట్ మనకి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే అన్నదిగా మందు కొట్టడం అయిపోయింది. అన్న అవతారం చూడండి. అన్నది ఏక్ నంబర్ జాబ్ అసలు. అన్న మీరు ఎయిర్పోర్ట్లో పని చేస్తుంటే అన్న ఏక్ నంబర్ మంచి మస్తు జాబ్ ఉండి ఆడ ఏసీలో. మీరు ఇదివరకు ఎయిర్పోర్ట్లో చేస్తున్నారు అన్నట్టు నేను విన్నానన్న. మళ్ళీ అది విడిచిపెట్టి అంత మంచి జాబ్ విడిచిపెట్టి ఫ్యూచర్లో చాలా అది నేషనల్ మళ్ళీ అంత మంచి జాబ్ విడిచిపెట్టి ఇక్కడ ఎందుకన్నా ఈ వ్యవసాయంకి ఇక్కడ ఊర్లో పట్టి వచ్చారు? ఈ కష్టం ఎందుకు మీకు? ఇంతగానం ఏం అవసరం మీకు? ఎందుకంటే అన్న నీకు మంచి జాబ్ ఉంటే నిజమే అది. ఎందుకంటే నేను ఎయిర్పోర్ట్లో స్పైస్జెట్ ఎయిర్లైన్స్లో పనిచేస్తుంటే నేను లోడింగ్లో ఓవర్ టైం బిట్టం అంతా 30,000 సాలరీ వరకు వస్తున్నాయి నాకు. సో ఎందుకంటే అక్కడ ఎందుకు వదిలేసి వచ్చిందంటే లాక్డౌన్ తర్వాత ఇక్కడ వచ్చేసాం మేము ప్రజెంట్ చెప్పాలంటే. సో ఇక్కడ వచ్చిన తర్వాత వ్యవసాయం పని చేయాలంటే జగ్గే ఇంట్రెస్ట్ అనిపిస్తుంది నాకు. ఒక పొలం పని చేయాలంటే జగ్గే ఇంట్రెస్ట్. అంటే సొంతం కదా, ఏం టెన్షన్ ఉండలేదు మనకి. ఎవరు చెప్పేది లేదు. ఆడైతే డైలీ డ్యూటీ షూ వేసుకోవాలా, డైలీ షేవింగ్ చేసుకోవాలా, జగ్గే టైం ఉరికి పోవాలా, ఉరికి రావాలా, జగ్గే టెన్షన్ ఉంటుంది జాబ్ మీద. సో జాబ్ కూడా మంచిదే. సో లేదంటలేదు నేను. సో అందుకే అంతకైనా మంచిదంటే వ్యవసాయం పని, సొంతం పని మనది. మన ఇష్టం చేసుకోవచ్చు, లేకపోతే లేదు. అట్లా ఉంది. దీంట్లో కూడా మంచి ప్రాపర్టీ ఉంది, చేస్తే ఉంది, కష్టపడితే ప్రాపర్టీ ఉంది అన్న. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఓన్గా చేస్తున్నాను నేను. ఎవరు సొంతం అంటే ఇక్కడ సిటీ ఎందుకు వదిలేసినంటే ఇంకా మా అమ్మ నాన్న అంతా మొత్తం ఇక్కడ ఉంటారు కాబట్టి ఇక్కడ నేను అక్కడ వాళ్ళు ఇక్కడ అట్లా ఎక్కేసి ఇక్కడ సొంతం అమ్మ నాన్న చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక పొలం పని చూసినట్లయితే నాకు ఇది కాకుండా కూడా ఇది ఒక నేను పార్ట్ టైం లాగా చేస్తున్నా. నాకు సొంతంగా ఒక షాప్ ఉంది. నేను బట్టల షాప్ పెట్టుకున్నా. ఒక మెన్స్ వేర్ షాప్ ఉన్నది ఒక సిటీలో టౌన్లో. అన్న ఎక్కడ షాప్? మీ షాప్ ఎక్కడ ఉంది? షాప్ ఇక్కడ యాదగిరి డిస్ట్రిక్ట్ అని సైదాపురం అని ఉంటుంది. అక్కడ ఐరన్ కలెక్షన్ అని షాప్ ఉంటుంది. నా షాపు మెన్స్ వేర్, ఓన్లీ మెన్స్ వేర్ ఉంటుంది, లేడీస్ ఏం లేదు. ఓకేనా? మీ నంబర్ చెప్తారా? నంబర్ 9004525377. ఇది నా ఫోన్. అన్న ఇక్కడ కింద స్క్రోల్ చేస్తా, కింద డిస్క్రిప్షన్లో కూడా నంబర్ పెడతా. అన్నది మెన్స్ వేర్ షాప్ కూడా ఉంది సైదాపురంలో, అరెన్ కలెక్షన్ అని. రైట్. బసో సర్కిల్ పైన ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ కానీ ఫస్ట్ ఫ్లోర్ నెక్స్ట్ ఏందన్నా మీ ప్లాన్? మళ్ళీ ఎక్కడ మీరు ఇక్కడనే వ్యవసాయం చేయాలనుకున్నారా? ఇక్కడ మళ్ళీ ఏమన్నా మళ్ళీ ఎయిర్పోర్ట్ నెక్స్ట్ అంతా ఇక్కడే మొత్తం ఇక్కడే సెటిల్. మొత్తం అక్కడ బోర్ వేసాను, బోర్వేల్ అయింది, బోర్ నీళ్ళు పడ్డాయి, ఇక వరి వేసుకున్నాం కొంచెం అంతే. మొత్తం ఇక్కడ లైఫ్ మొత్తం ఇక్కడ స్కూల్ కూడా మొత్తం ఇక్కడ పిల్లలు కూడా ఇక్కడ మొత్తం సెట్టింగ్, లైఫ్ మొత్తం ఇక్కడ సెట్టింగ్. సిటీకి విలేజ్కి ఏం డిఫరెన్స్ అంటే సిటీలో అంటే కొంచెం లైఫ్ మొత్తం గాయ ఉంటుంది, ఉరుకులాడ ఉంటుంది. ఇక్కడైతే మనం ప్రశాంతంగా ఉంటుంది లైఫ్. సిటీకి బెస్ట్ అనిపిస్తుంది నాకైతే ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాను అన్న. ఇప్పుడు మీ ఫ్యూచర్ ఏందన్న? మీ ప్లాన్ ఏంది? ఇంతకు మీరు యూత్కి ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారు? అంత మంచి జాబ్ వదిలిపెట్టి ఇక్కడ వచ్చారు కదా. ప్లస్ ఇక్కడ ఏం చేయాలనుకున్నారు మీరు? యూత్కి ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారు మీ ద్వారా? అదొకటి సమాధానం చెప్పండి. ఓకేనా అన్న? ఇక్కడ మీరు మళ్ళీ ఇక్కడ ఊర్లో సెటిల్ అయింది కదా, ఊర్లో హ్యాపీనా అంతా? ఇలాంటి ప్రాబ్లం లేదా? మీకు అడ్జస్ట్మెంట్ అవుతుందా? లైఫ్ అడ్జస్ట్మెంట్ అవుతుందన్నా. లైఫ్ అడ్జస్ట్మెంట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు నేను ఊర్లో సెటిల్ అయినా. లేకపోతే నేను సెట్ అవుతాను. లైఫ్ ఇప్పుడు నాకు అడ్జస్ట్మెంట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఊర్లో ఉంటున్నా. పెట్టుబడికి మళ్ళీ వ్యాపారం ఉంది అంటుంది కదా, వ్యాపారానికి ఇక్కడ వెళ్తుందని అంత లైఫ్ అట్లే అక్కడిది ఇక్కడ చేసుకుని రొటేషన్ అవుతుంది. రొటేషన్ చేస్తున్నాను నిజం చెప్పాలంటే. అంటే ఇది వర్షం కాలి మీ ఫ్యామిలీ వరకు మీరు మా వరకే. అన్నగా రీసెంట్గా బోర్ వేసిండు. బోర్ సక్సెస్ అయింది ఒకటేసరికి. ఒకటే బోర్ వేసినామన్నా అయిందండి. ఏం పనులు మంచిగా నిలబడ్డామన్నా. షాప్ నా మంచిగా నడుస్తానా? షాప్ కూడా మంచిగా నడుస్తుందన్న మరి. ఓకేనా? మీ కస్టమర్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఏం చెప్పాలనుకున్నారన్నా? ఏం చెప్తావన్నా ఎగ్జాక్ట్లీ చేసుకుని తిరని చెప్తాను అంతే. మనము చేయరు, పని చేయండి అని చెప్తాను నేను. పని చేయరు, కష్టపడండి అని చెప్తాను నేను. నా దారితో మంచిగా కష్టపడండి, చేయండి,
సక్సెస్ అవ్వండి అని అంటే మీ మనసుకు నచ్చింది చేయండి, తల్లిదండ్రుల మాట వినండి, అదే చెప్తాను. మీకు ఓన్గా కూడా మీరు బిజినెస్ చేయాలని కూడా మంచి బిజినెస్ కూడా మంచి మంచి బిజినెస్లు ఉన్నాయి. ఒక మీ దారి తిండే టీ స్టాల్ కానీ లేకపోతే టిఫిన్ సెంటర్ కానీ ఏదని పెట్టుకుంటే అంటే మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా బిజినెస్ పరంగా? బిజినెస్ పరంగా హెల్ప్ అంటే మెసేజ్ ఇస్తామని చెప్తామని ఇది చేసుకోవాలి తమ్ముడు, ఇది చేసుకో ఇట్లా ఉంటుందని చెప్తామని అంతేగాని ఫ్రెండ్స్గా అన్న ఏదైనా బిజినెస్ పరంగా హెల్ప్ కూడా చేస్తానంట. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అన్నకు అడగండి, కింద నంబర్ ఇస్తాను. ప్లస్ వచ్చేసి ఇప్పుడు అన్నది షాప్ ఉందిగా సైదాపురంలో. ప్రజెంట్ అన్న ఫైనల్ ఇప్పుడు ప్రజెంట్ ఏమంటానా, ఇప్పుడు నేను ఊర్లో ఉంటున్నాను కాబట్టి నాకు ఊరు నచ్చింది కాబట్టి నన్ను ఊరే బెస్ట్ అంట. సో ఎక్కడ జాబ్ చేసినా కూడా మన ఫైనల్గా ఏముందంట, ఎంత పెద్ద జాబ్ ఉన్నా కూడా ఎంత గవర్నమెంట్ సర్వీస్ ఉన్నా కూడా మనం లాస్ట్ మన ఎండింగ్ అయితే మనం ఊరికి రావక తప్పదు మనకి. సో నా వరకు అయితే ఊరు బెస్ట్ అంటున్నాను ప్రజెంట్. ఓకే ఇదేనా నేను చెప్పాల్సింది. ఫ్రెండ్స్ అన్న లైఫ్ స్టైల్ చూసిరు కదా, ఎలా ఉందో కామెంట్ చేయండి, ఓకేనా? యాదగిరి తాలూకా, యాదగిరి డిస్టిక్, యాదగిరి గురుమిట్కల్ తాలూకా గురుమిట్కల్, మాధవర్ గ్రామం, పేరు జాన్. ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు లక్ష్మీరాజు లైఫ్ స్టైల్, ఓకేనా ఫ్రెండ్స్? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? వీలైనంత వరకు షేర్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ, బాయ్.